హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులయిందండి వీడియో చేసి. ఇవాళ మీకొక స్పెషల్ రెసిపీ తీసుకొస్తున్నాను. సో, ఈ వింటర్‌లో హాట్‌గా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చనమాట. వెజిటబుల్ కిచిడి. సో, దీనికి నేను 2 ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆలు, ఒక మీడియం సైజ్ క్యారెట్, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకుంటున్నాను. సో ముందుగా ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్నీ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముందుగా నేను ఆలు, అలానే క్యారెట్, తర్వాత మన ఆనియన్స్ని చాప్ చేసుకుంటున్నానండి. సో ఇది కిచిడి కాబట్టి కొద్దిగా చిన్న ముక్కలే కట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనం ఫ్రైకి ఎలాగా యూజ్ చేస్తామో అలాగే చేస్తున్నానండి. బ్యాచిలర్స్ కానీ, ఆఫీస్కి లంచ్ బాక్స్ కింద కానీ, క్విక్ లంచ్ ఇంట్లో చేసుకొని తినడానికి కానీ, అండ్ ఇది కుక్కర్లో చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వెజ్ కిచిడి అనమాట. సో చూడండి, నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇవి కాకుండా ఇంకా మీరు బఠానీలు కానీ, క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, ఏ వెజిటబుల్స్ ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలకు కూడా ఏంటంటే ఆ వెజిటబుల్ తినము, ఈ వెజిటబుల్ తినము అని వంకలు పెడతారు కదండి. సో మన పిల్లలకి అవేమీ తెలియకుండా ఈ కిచిడీలో యాడ్ చేసి పెట్టేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను బంగాళదుంపని కట్ చేసుకుంటున్నాను. నేను చేసే క్వాంటిటీ ఇద్దరికి వస్తుందండి. సో దాని ప్రకారంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దాని ప్రకారంగా మీరు వెజిటబుల్స్ అన్నవి తీసుకోవచ్చు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నేను ఒక 3 తీసుకున్నానండి, కొంచెం పెద్దవి. సో పిల్లలు కారం అనిపిస్తే మీరు ఈ పచ్చిమిరపకాయలని స్కిప్ చేసేసేయచ్చు. లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కారం తినలేరు కదా. మనం కిచెన్లో వంట చేసేటప్పుడే వచ్చే తుక్కుని ఎప్పటికప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే క్లీనింగ్ అన్నది ఈజీగా ఉంటుంది కదండి.
ఆనియన్స్ని రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుందండి. చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు, కుక్ అయిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ అల్లం ముక్క తీసుకున్నానండి. అల్లం నేను ఎప్పుడు కూడా చాలా చిన్నగా చాప్ చేసేసుకొని వేస్తానన్నమాట, మిక్సీ పట్టనండి. అలానే మీరు వెల్లుల్లిపాయలు తినేటట్టు అయితే దీంతో పాటు మీరు అల్లం వెల్లుల్లి ముద్ద చేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు, అల్లం మాత్రం యూస్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక 2 లవంగాలు, అలానే ఒక యాలక్కాయ, అట్లానే 2 మిరియాలు, దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా మసాలా దినుసులు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసానండి. జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటానన్నమాట. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలానే ఆలు ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ టైంలో మీ దగ్గర కనుక పచ్చి బఠానీలు ఉన్నా, ఇంకా వేరే వెజిటబుల్స్ లైక్ కాలీఫ్లవర్, క్యాబేజీ, ఇలాంటి వెజిటబుల్స్ ఏమున్నా కూడా మీరు వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ కొంచెం సాట్ చేసుకోవాలండి, బాగా ఉడకాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అంటే టమాటో ముక్కలు కూడా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసాను అనమాట. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇవి అన్నీ కలిపి చక్కగా ఉడికించుకోవాలండి, కొద్దిగా మగ్గించుకోవాలన్నమాట బాగా. వెజిటబుల్స్ అన్నీ బాగా సాట్ అయిన తర్వాత నేను ఒక చిన్న గ్లాస్తో బియ్యం, అలాగే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి, అదొక చిన్న గ్లాస్లో పావు వంతు, తర్వాత మామూలు కందిపప్పు ఒక పావు వంతు, తర్వాత శనగపప్పు ఒక పావు వంతు. అంటే ఈ బియ్యము, శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు అన్నీ కలిపితే 1 గ్లాస్ వచ్చేటట్టుగా తీసుకున్నానండి. సో దీని ప్రకారంగా మీరు ఎంతమందికి వండుతున్నారో చూసుకొని దాని ప్రకారంగా మీరు తీసుకోండి. నేను మీ గ్లాస్లో కూడా కొలిచి చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని గ్లాస్లో వేస్తున్నాను. సో ఇది కాఫీ తాగే గ్లాస్ అండి, కొంచెం పెద్దదే. సో ఈ గ్లాస్తో నాకు 1 గ్లాస్ అయినాయి అన్నమాట అన్నీ కలుపుకుంటే. ఇది 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఏంటంటే మనం మగ్గబెట్టుకున్న కూరగాయల ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ మగ్గినాక కాస్త పసుపు, తగినంత ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనం చేసేదే మసాలా వెజిటబుల్ కిచడీ కదండి. సో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మీకు పెసరపప్పు ఉంటే దాన్ని కూడా ఈ పప్పులతో పాటు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతం పెసరపప్పు అవైలబుల్గా లేక నేను వేయలేదు. సో మనం కడిగి పెట్టుకున్న బియ్యము, పప్పులు అన్నీ కూడా కుక్కర్లో వేస్తున్నానండి.
ఇప్పుడు ఎసరు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యము కందిపప్పు పప్పు అవన్నీ తీసుకున్న గ్లాస్ ఉంది కదండి, దాంతో 2.5 గ్లాసులు నేను వాటర్ పోసుకుంటున్నాను. అంటే 1:2.5 అనమాట. మనం ఏ క్వాంటిటీతో అయితే పప్పులు రైస్ తీసుకున్నామో ఆ క్వాంటిటీతో 2.5 గ్లాసెస్ వాటర్ పోసాను. సో ఇప్పుడు కొద్దిగా కలిపేసేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వరకు రావాలండి. మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ విజిల్ వచ్చినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవాలి. సో ఆవిరంతా పోయినాక చూడండి కిచిడి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. కిడ్స్కి కూడా చాలా నచ్చుతుందండి. ఈ చలికాలంలో మనకి ఇలాంటి ఘాటుగా స్పైసీగా తింటే వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. నేనేం చేశానంటే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండానండి దానిపైన. అమేజింగ్గా ఉంది టేస్ట్ మాత్రం. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. సో కమెంట్లో మీరు నాకు తప్పకుండా తెలియజేయండి రెసిపీ ఎలా కుదిరిందో. కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుందండి. మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్లో తినచ్చు, లంచ్ అండ్ డిన్నర్ ఎలాంటి టైంలో అయినా సరే క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని మీరు రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా గ్రేవీస్ ఏం అక్కర్లేదండి. బట్ ఇఫ్ మీ గ్రేవీ కంపల్సరీ అయితే కనుక పక్కన గ్రేవీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. యమ్మీ మసాలా వెజిటబుల్ కిచిడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.